మిత్రులారా, అంతర్జాల కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం. విశిష్ట విమర్శ గ్రంథాలు శీర్షికలో ఇది 22వ ప్రసంగం. అలాగే అర్సో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమాల్లో 230వ ప్రసంగం. ఈరోజు సివి రచించినటువంటి శ్రీశ్రీ ఖడ్గ సృష్టి పరామర్శ అనే అంశం పైన, గ్రంథం పైన అరసం రాష్ట్ర అధ్యక్షులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు విశ్లేషిస్తారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా మిత్రుడు అరసం ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎస్ చలం గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. చలం గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. నమస్తే సార్. ఓకే, ఈరోజు మన అంతర్జాల ప్రసంగ ప్రసారంలో భాగంగా విశిష్ట విమర్శ గ్రంథాలు అనేటువంటి అంశంలో సివి గారు రచించినటువంటి శ్రీశ్రీ ఖడ్గ సృష్టి పరామర్శ అనేటువంటి ప్రసిద్ధ గ్రంథం పైన ప్రముఖ విమర్శకులు, రచయిత, కవి మన రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రసంగించడానికి ఇచ్చేశారు. వారికి స్వాగతం. అయితే చంద్రశేఖర్ రెడ్డి గారి పరిచయం కూడా క్లుప్తంగానే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన పరిచయం అయితే దాదాపు చాలా సుదీర్ఘమైనటువంటి పరిచయం. అయితే వారు పుట్టి పెరిగింది తిరుపతి జిల్లా కంట్రపాకం అనేటువంటి గ్రామంలో. 1948 అక్టోబర్ 16 జన్మించారు ఆయన. తల్లిదండ్రులు మంగమ్మ, రామిరెడ్డి గారు. ఆయన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. తర్వాత సుదీర్ఘకాలం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా దాదాపు 3 దశాబ్దాల పైగా పనిచేశారు. ఆయన రాసినటువంటి ముఖ్యంగా ఆయన పరిశోధన చేసినటువంటి గ్రంథం ఏంటంటే శిల్ప ప్రభావతి అని చెప్పి, ప్రభావతి ప్రద్యుమ్నం అనేటువంటి కావ్యం మీద ఆయన పరిశోధన చేశారు. ఇక ఆయన రచనలు అయితే ముఖ్యంగా ఆయనది ప్రధానంగా విమర్శకు సంబంధించినటువంటి రంగం కాబట్టి కథ మీద, నవలల మీద, తర్వాత విమర్శ మీద చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. కథలకు సంబంధించిన కథాంశం, చర్చ, తర్వాత కొన్ని కావ్యాలు, కొందరు కవులు. గురజాడ మీద అయితే మొదటిసారి గురజాడ కథానికలు, దీపదార్ గురజాడ తెలుగు కథానిక, గురజాడ మన విమర్శకులు అనేటువంటి గ్రంథాలు వెలువరించారు. అలాగే పులి అనేటువంటి ఒక దీర్ఘ కవిత కూడా వెలువరించారు. తర్వాత విమర్శ అనేటువంటి ఒక గ్రంథం. తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ మోనోగ్రాఫ్, తర్వాత ఇంకోటి దేవుడే బాలుడు అనేటువంటి ఒక అనువాద గ్రంథాన్ని కూడా వెలువరించారు. అయితే ముఖ్యంగా రాజపాళెం గారు రాసినటువంటి మన నవలలు, మన కథానికులు అనేటువంటి గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రాసినటువంటి చాలా గ్రంథాలతో పాటు వచ్చినటువంటి పురస్కారాలు అయితే 20కి పైగా ఉన్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు వివిధ సంస్థలు కూడా ఇచ్చినటువంటి, ఆయనకి పురస్కారాలు ఇచ్చి గౌరవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే పరిచయం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ పరిచయం ఇది ముంజేతి కంకణమునకు అర్థమయ్యేలా, తర్వాత కనిపిస్తున్నటువంటి సూర్యుడికి దివిటి పట్టినట్టుగా ఇప్పుడు చెప్పడం అవుతుంది. చేత క్లుప్తంగా ఒక ఆనవాయితీగా చెప్పాలి కాబట్టి ఏమాత్రమైనా చెప్పాము. సార్, ధన్యవాదాలు సార్. మీ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు
సోదరుడు చలం గారు, అరసం బాధ్యులు, ఈ అంతర్జాల వరుస కార్యక్రమాలకి చాలా శ్రమ తీసుకొని సాంకేతిక సహకారం అందిస్తున్న మిత్రులు ఆనంద్ గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న స్నేహితులు ఆచార్య రెడ్డప్ప రెడ్డి గారు, మూరిశెట్టి గోవింద్ గారు, ఆచార్యులు గారు, రామయ్య గారు, మా విద్యార్థిని అనితమ్మ, వెంకయ్య గారు, రమణయ్య గారు, వచ్చే వారం మన సదస్సులో మాట్లాడబోతున్న అమ్మాయి, మా అమ్మాయి శోభ సాగరు, రామనాయుడు గారు చాలా సైలెంట్గా తక్షకుల్లాగా వచ్చి కూర్చుంటారు లోపల. రామనాయుడు గారు, మద్లేటి గారు, అందరికీ నమస్కారం. ఈ 230వ సదస్సులో సివి గారిని గురించి ఆయన రాసినటువంటి శ్రీశ్రీ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ అనే గ్రంథాన్ని గురించి నేను మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సివి గారి వ్యక్తిగత జీవిత విశేషాలను అందించినటువంటి మిత్రులు దివ్ కుమార్ గారికి నేను మొదట ధన్యవాదాలు అందజేస్తున్నాను. సివి గారి మీద చాలా కాలం క్రితమే ప్రజా సాహితీ పత్రిక చాలా విశేషంగా ఆయన గురించినటువంటి వ్యాసాలు రాయించి ప్రచురించింది. 2017లో ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు ఆయన సమగ్ర రచనలు ప్రచురించారు. ఈ 2 సందర్భాల్లో నాకు సివి గారి పరిచయం అయ్యారు. ఒక్కసారి మాత్రం నేను ఆయన చూశాను. ఆయన రాసిన పుస్తకము శ్రీశ్రీ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ. విశ్వవృష్టికి అసలు ఒక్కటి ధారవోసిన మహాకవి, ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించిన యుగకర్త, భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోసిన గొంతు నేడు బొంగురుపోయిందా, భవనపు బావుటాల పైకి లేచిన మానవతా పతాక రెపరెపలాడక కుంచుకుపోయిందా, మోగబోయిన గొంతు సవరించవయ్యా, గాంధీవ అస్త్రాన్ని సంధించవయ్యా అని కారు చీకట్లో కాంతిరేఖ అనేటువంటి దాంట్లో శ్రీశ్రీని నిద్రలేపారు. సివి శ్రీశ్రీ సివి 2 అక్షరాల పేర్లు. పదండి ముందుకు పదండి తోసుకు రారండోయ్ లేవండోయ్ ధనంజయునులా విజృంభించండి అని తెలుగు జాతిని నిద్రలేపి కథం తొక్కిన మహాకవి శ్రీశ్రీ. మహాప్రస్థానం తర్వాత ఆయన అధివాస్తవిక ప్రయోగాలలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మహాప్రస్థానంతో చాలా ప్రభావితులైనటువంటి సివి మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్యుని బహిరంగ లేఖ అనే పేరుతో ఒక కవిత రాశాడు. ఇప్పుడు నేను చదివిన వాక్యాలు ఆ కవితలోవి. ప్రజాకవిని నిద్రలేపిన వైతాళికుడు మనకు సివి. శ్రీశ్రీని అలా బహిరంగ మేల్కొల్పిన కవి ఇంకెవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎవరు లేరనిపిస్తుంది. ఆయన ఖడ్గ సృష్టి కావ్యం పైన రాసిన పరామర్శే ఈ కావ్య పరామర్శ శ్రీశ్రీ ఖడ్గ సృష్టి అనేటువంటిది. నేను 2017లో ప్రజాశక్తి వాళ్ళు దాదాపు 24 సంపుటాలు ఆయన రచనలు ప్రచురించినప్పుడు ఒక పుస్తకానికి నాతో ముందు మాట్లాడించారు. దాని ఆవిష్కరణ సభకు నేను వెళ్ళాను. అప్పుడు చూశాను ఆయన్ని. చాలా బక్కపలచగా మామూలు సాదాసీదా వేషంలో ఒక మూల కూర్చున్నారు ఆయన. ఒక్కసారి నేను ఆయన చూడటం, తర్వాత 2019లో ఆయన ఎప్పుడో మరణించారు. సివిగా ప్రసిద్ధులైనటువంటి టి విజయలక్ష్మిగా పేరు పొందినటువంటి ప్రసిద్ధ కవి, విమర్శకుడు, పరిశోధకుడు, సామాజిక తత్వవేత్త పూర్తి పేరు చిత్తజల్లు వరహాలరావు. ఈ చిత్తజల్లు వరహాలరావు పేరుతో వేమన మీద ఒక వ్యాసం రాయడం నేను చాలా కాలం క్రితమే చదివాను. 1930 జనవరి 14వ తేదీన జన్మించారు.
2017 నవంబర్ 8వ తేదీన కన్నుమూశారు. గుంటూరులో పుట్టారు ఆయన. తండ్రి చలపతిరావు. ఆయన జ్యుడిషియల్ న్యాయ శాఖలో ఒక ఉద్యోగి. సివి గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే మహాప్రస్థానం చదివారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ప్రసిద్ధ విప్లవ కవి, దళిత కవి శివసాగర్గా ప్రసిద్ధులైనటువంటి కేజీ సత్యమూర్తి ఆయన సమకాలికుడు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎంఏ చదివారు సివి గారు. అక్కడ చంద్రన్ దేవకేశన్ అని ఒక గురువు ఉండేవారు. ఆయన ద్వారా ఈయనకి మార్క్సిజం పరిచయం అయింది. తండ్రి మచిలీపట్నంకి బదిలీ కావడంతో ఆయన కూడా మచిలీపట్నం వచ్చారు. అప్పుడు ఈ 1955 మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఇది ఒక పెద్ద చరిత్ర. 52లో అధిక సంఖ్యలో గెలిచినటువంటి కమ్యూనిస్టులు 55 మధ్యంతర ఎన్నికల్లో చాలా ఓడిపోయారు. దానికి చాలా పెద్ద కారణాలున్న ఒక పెద్ద పుస్తకమే ఉంది. తెలకపల్లి రవి గారు రాసే దాన్ని సంపాదకత్వం వహించారు. అప్పుడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రచారం చేశారు సివి. ఈయన 1965లో విషాద భారతం అనే కావ్యం రాశాడు. ఈ కావ్యం 1955 నాటి రాజకీయ వాతావరణం మీదనే. తర్వాత కోఆపరేటివ్ శాఖలో ఇన్స్పెక్టర్గా చేరి ఆడిటర్గా ఉద్యోగ విరమణ చేశారు. గోపిశెట్టి స్వతంత్ర భారత్ అనేటువంటి ఆమె వారి శ్రీమతి. ఆమె ఉపాధ్యాయురాలు. ఉదయ్ కుమార్ ఆయన కుమారుడు. 88 సంవత్సరాలు జీవించి మరణించాడు ఆయన. సివి నిఖార్సైనటువంటి కల్తీ లేనటువంటి భౌతికవాది. సమాజంలో ఏదైనా మార్పు తీసుకొని రావాలి అని చిత్తశుద్ధితో ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భౌతికవాదులు కావాలి అనేది సివి జీవితం మనకు నేర్పించే పాఠం. వాస్తవికవాది కూడా ఆయన. ఆయనది శాస్త్రీయమైన దృక్పథం. అన్ని మత గ్రంథాలు చదివాడు. హిందూ మత గ్రంథాలు, క్రైస్తవ మత గ్రంథము, ఇస్లాం గ్రంథాలు, తత్వశాస్త్రాలు అన్నీ చదివాడు. బౌద్ధం కూడా చదివాడు ఆయన. శ్రీశ్రీతో కొన్ని విషయాలలో విభేదించిన శ్రీశ్రీ అంటే ఎనలేని గౌరవము, ఆప్యాయత ఉన్నాయి. నేను ఏకలవ్య శిష్యుడను శ్రీశ్రీకి అని చెప్తున్నాడు ఆయన. ఒక సాహిత్య విమర్శకుడు ఒక టెక్స్ట్ మాత్రమే చదువుకుంటే సరిపోదు. ఒక నవలలో లేదా ఒక నాటకంలో, ఒక కావ్యంలో ఉన్నటువంటి జీవితం, దాని చుట్టూ ఆవరించినటువంటి మొత్తం సాంఘిక, ఆర్థిక, రాజకీయ జీవితం తెలియాలి అనేది ఒక ఆమోదించదగిన సూత్రం అయితే దానికి నిదర్శనం సివి. ఆయన చిన్న చిన్న కావ్యాలు, అంతా 30-40 పేజీల కావ్యాలు రాసి 40-50 పేజీల ఉపోద్ఘాతాలు రాసుకున్నాడు అనమాట. ఆ కావ్యం నేపథ్యం చెప్పడానికి. ఆయన చెప్పకపోతే చాలా మందికి తెలియదు. కాబట్టి ఆదర్శ సాహిత్య విమర్శకుడు, గొప్ప అధ్యయనపరుడు కావాలి. మార్క్సిజం, బౌద్ధం, అంబేద్కర్ వీళ్ళని బాగా చదువుకున్నారు శ్రీశ్రీ, మన సివి. రాజకీయ విముక్తికి సాంఘిక విముక్తి ముందు రావాలి అని ఆయన అభిలషించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఇదే. ఇటీవల మనకు ఈ దళితవాదం మొదలైన తర్వాత, అంటే 1990 తర్వాత దేశీయ మార్క్సిజం అనే మాట ఒకటి విరివిగా వాడుతున్నారు. దీన్ని మార్క్సిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు వాడుతున్నారు, మార్క్సిజాన్ని ఆమోదించే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దేశీయ మార్క్సిజం అనే మాటను మనం ఇవాళ వాడుతున్నా సివి గారే పెద్ద దేశీయ మార్క్సిస్టు. అంటే మార్క్సిజాన్ని భారతదేశపు అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి అంబేద్కరిజాన్ని రెండింటిని కలిపి అధ్యయనం చేయటం దేశీయ మార్క్సిజం అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. 1970 నాటికి ఆయన దేశీయ మార్క్సిస్ట్ అయ్యాడు. తర్వాత 2 దశాబ్దాలకి మనం దేశీయ మార్క్సిజం అని ఒక మాటను కనిపెట్టుకున్నాం.
ఆయన ఏం చెప్తారంటే, మార్క్సిజం నన్ను మనిషిని చేసింది అంటారు. కమ్యూనిస్టుల్ని ఆజన్మ శత్రువులుగా, ఆగర్భ శత్రువులుగా భావించేటువంటి ఛాందసవాదులు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మతాలు మనిషిని మనిషి కాకుండా చేస్తున్నాయి. ఎందుకంటే అది భావవాదం కాబట్టి. మార్క్సిజం భౌతికవాదం కాబట్టి మనిషిని మనిషిగా నిలబడుతుంది. సివి గారే నన్ను మనిషిని చేసింది మార్క్సిజం అని చెప్పుకున్నాడు ఆయన. అంబేద్కర్ రచనలు చదివాడు ఆయన. చదివి ఏమన్నాడంటే, అంబేద్కర్ రచనలు భారతీయ సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించాయి అన్నాడు. కులం పునాదులను గురించి మంచి అవగాహన ఇచ్చాయని చెప్పుకున్నాడు. నన్ను నాస్తికుడుగా, హేతువాదిగా మార్చాయి అంబేద్కర్ రచనలు చెప్పుకున్నాడు. పెరియార్ను కూడా చదివాడు ఆయన. తమిళనాడు చెందిన పెరియారు. ఆయన ఆర్యుల అసలు రూపాన్ని ఆవిష్కరించాయి పెరియార్ రచనలు చెప్పుకున్నాడు. ద్రావిడ మూలాల గురించి చైతన్యాన్ని నాలో పెంచి పోషించాయి అన్నాడు. సో వాట్ ఈజ్ సివి? సివి అంటే ఏమిటంటే, మార్క్సిస్టు, అంబేద్కరిస్టు, రేషనలిస్టు, ద్రవిడియన్ వాది అన్నమాట. ఆయన ద్రవిడియన్ వాది. ఆయన ఏమంటారు, నేను ఇందాక దేశీయ మార్క్సిస్ట్ అన్నాను కదా, దాని గురించి ఆయన ఏం చెప్పాడంటే, వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థ అవిభాజ్యాలు అన్నాడు. అవిభాజ్యాలు, విడదీసి చూడడానికి వీల్లేదు. రెండు పరస్పర సంబంధితాలు అవి. వర్గ వ్యవస్థ మీద వర్ణ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ మీద వర్గ వ్యవస్థ ఆధారపడి ఉన్నాయి. అందుచేతనే వర్ణ వర్గ వ్యవస్థలపై నిరంతర పోరాటం జరిపినప్పుడే భారత ప్రజలకి వాస్తవమైన భవిష్యత్తు ఉంటుంది, భారత జాతి పునరుజ్జీవనం అవుతుంది అని ఆయన చెప్పాడు. దీనిని ఇప్పుడున్న దళిత బహుజనవాదులు మాట్లాడక ముందే, కాన్షీరామ్ ఎవరో మనకు తెలియక ముందే, మాయావతి ఎవరో మనకు తెలియక ముందే సివి గారు చెప్పారు. మనం ఆయన ఆ రకంగా గౌరవించాలన్నమాట. ఇంకేమన్నాడు ఆయన, మహాప్రస్థానం నన్ను కవిని చేసింది అన్నాడు. మార్క్సిజం ఆయన మనిషిని చేస్తే, మహాప్రస్థానం ఆయన కవిని చేసిందని చెప్పుకున్నాడు. నేను శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుని చెప్పుకున్నాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాకు శ్రీశ్రీతో అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయన శ్రీశ్రీ ఏం చేశాడంటే, ఆదిమ కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ నా కవిత్రయం అన్నాడు. సివి దాన్ని సవరించాడు. తిక్కను నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. వేమన, గురజాడ, శ్రీశ్రీ నా కవిత్రయం అని చెప్పేసి అన్నాడు. భారతీయ సమాజం ఒక విచిత్రమైన సమాజం. ప్రధానంగా ఇది కుల వర్గ సమాజం అని గుర్తించాడు సివి. నేను కవిగా మారడానికి కారణభూతమనేది మహాప్రస్థానం అయితే, జాషువా నిస్సందేహంగా ఒక మహాకవి అన్నాడు. దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమధర్మన్న అన్నాడు. ఇవన్నీ ఆయనను నడిపించినటువంటి విషయాలన్నమాట. ఆయన కవి, సాహిత్య విమర్శకుడు అని మనం చాలా చెప్పుకున్నాం. ఆయన ఏమేమి రాశాడు కొన్ని చెప్తాను నేను. నరబలి అని ఒక కావ్యం రాశాడు. ఇది మనకు త్రిపురనేని రామస్వామి చౌదరి కూని అని, విశ్వనాథాచార్య వేనరాజు అని నాటకాలు రాశారు. అంటే భాగవతంలో వేణుడనే రాజుని ఆ సంప్రదాయాలు నరికి చంపుతారు. దాని పేరు నరబలి అని రాశాడు ఈయన. సత్యకామ జాబాలి రామాయణ పాత్ర. తర్వాత కారు చీకట్లో కాంతిరేఖ, విషాద భారతం, ప్యారిస్ కమ్యూన్ లాంటి కావ్యాలు రాశాడు. చాలా చరిత్ర గ్రంథాలు రాశాడు. వీటిల్లో మనం ఇవాళ ఖడ్గ సృష్టి అనే కావ్యాన్ని గురించి ఆయన ఏం చెప్పాడో అర్థం చేసుకుందాం.
ఖడ్గ సృష్టి అనేది శ్రీశ్రీ గారి 3వ కావ్యం. మొదట ప్రభవ, తర్వాత మహాప్రస్థానము, తర్వాత ఖడ్గ సృష్టి. మహాప్రస్థాన కావ్యం చదివి లేదా రాసి మళ్ళా కవిగా నిలబడడం చాలా కష్టమైన పని. అందుకోసం చాలా మందికి ఖడ్గ సృష్టి చాలా పేలవంగా కనిపించింది. ఈ కావ్యం 1966లో వచ్చింది. మహాప్రస్థానం 1950లో వస్తే మరొక 1.5 దశాబ్దానికి ఖడ్గ సృష్టి వచ్చింది. ఈ కావ్యం వచ్చే సమయానికి, ఖడ్గ సృష్టి కావ్యం వచ్చే సమయానికి స్వాతంత్రం వచ్చి 2 దశాబ్దాలు పూర్తయింది. స్వాతంత్రం మీద అప్పటికే చాలా విమర్శలు పుట్టాయి. చాలామంది రచయితలు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మధ్యంతర ఎన్నికలు, అసలు ఎన్నికలు 2 పూర్తయిపోయాయి. అంతర్జాతీయంగా కమ్యూనిజంలో చీలికొచ్చింది. సోవియట్, రష్యా, చైనాల మధ్య విభేదాలు వచ్చి కమ్యూనిజం చీలిపోయింది. సిపిఐగా ఉన్నది సిపిఐఎం కూడా వచ్చిందనమాట. దాని తర్వాత అప్పటికే 1966 నాటికే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద అసమ్మతితో లేదా అనుమానంతో పార్లమెంటుతో సంబంధం లేని కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడడానికి కూడా మార్గాలు ఏర్పడుతూ ఉన్నాయి. దిగంబర కవిత్వం వస్తూ ఉంది. స్వాతంత్ర ఫలాలను అందిపుచ్చుకున్నటువంటి ఒక నయా సంపన్న వర్గం ఏర్పడింది. ఆ నయా సంపన్న వర్గం తన పత్రికలను, తన రచయితలను, తన పాఠకులను రూపొందించుకుంటూ ఉంది. అన్ని రంగాల్లోకి వ్యాపార స్వభావం ప్రవేశించింది. ఇప్పుడు ఏదో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత కదా, ఇది 1965 ప్రాంతాల్లోనే అన్ని రంగాల్లోకి ప్రైవేట్ శక్తులు చొచ్చుకొని వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రైవేట్ శక్తులదే రాజ్యం అయిపోతా ఉంది. మధ్యతరగతి బాగా బలపడుతూ ఉంది. అభ్యుదయ సాహిత్యం ఒక ఉప్పెనలాగా వచ్చి కొంత చల్లబడి మళ్ళా పునరుజ్జీవనం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉత్తరాంధ్రలో నక్సల్బరీ ఉద్యమానికి తూర్పు పటం ఎగురుతూ ఉంది. దిగంబర్ కవులు వచ్చారు, వెళ్ళారు. విరసం ఏర్పడబోతూ ఉంది. అభ్యుదయ సాహిత్య విమర్శ ఈ 66 నాటికి అభ్యుదయ సాహిత్య విమర్శ పుంజుకుంటూ ఉంది. చాలా మంది ఇప్పుడు మనకు ప్రసిద్ధులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లోనే విమర్శకులు అయ్యారు. ఇది ఖడ్గ సృష్టి కావ్యానికి, దాని మీద సివి రాసినటువంటి పరామర్శకు ఒకే నేపథ్యం. ఈ ఖడ్గ సృష్టి కావ్యం రాగానే 55 ఎన్నికల వేడి ఒకటి ఉంది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓడిపోవడము, అప్పటిదాకా కమ్యూనిజం మీద పెద్ద విశ్వాసం కలిగినటువంటి రచయితలు, మేధావులు, కళాకారులు అందరూ కూడా బాగా నిరాశకు లోనై మద్రాసుకు వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్లో స్థిరపడడం మొదలుపెట్టారు. ఇప్పుడున్న చాలా వి మధుసూదన్ రావు లాంటి వాళ్ళు, తర్వాత చాలామంది సినిమా వాళ్ళు అప్పుడు కమ్యూనిస్టులు ప్రజానాట్య మండలిలో ఉండేవాళ్ళు అప్పుడు. అది ఈ నేపథ్యంలో ఈ ఖడ్గ సృష్టి అనేటువంటిది 1966లో వచ్చింది. రాగానే చాలామంది దాని సమీక్షలు రాశారు. ఆ సమీక్షలు రాసిన వాళ్ళల్లో చాలామంది కుట్రపూరితంగా ఆ కావ్యాన్ని అవహేళన చేయటము, అది పనికిరానిదని చెప్పటము, మహాప్రస్థానం కన్నా ఇది ఎందుకు పనికిరాని చెప్పటము, ఇట్లా రకరకాలుగా వాదించారు. అవన్నీ చదివాడు. చదివి వాటినంతా పూర్వపక్షం చేస్తూ ఖడ్గ సృష్టి చాలా గొప్ప కావ్యము అని చెప్పటం సివి గారు ఉద్దేశం. సివి గారు ఈ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ ఎందుకు రాశాడంటే, ఆ కావ్యం రాగానే శ్రీశ్రీని ద్వేషించేవాళ్ళు లేదా మార్క్సిజాన్ని ద్వేషించేవాళ్ళు చేసినటువంటి పనికిమాలిన విమర్శలను పూర్వపక్షం చేసి ఖడ్గ సృష్టి అంటే ఏమిటో మనకు చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఆయన విమర్శ గ్రంథం. అంతా ఒక 80 పేజీలదే అది. ఈ గ్రంథంలో ఒక 70 పేజీలు ఉన్నాయి, 9 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 3 అధ్యాయాలు కూడా ఖడ్గ సృష్టి పూర్వ రంగం, తక్కిన 6 అధ్యాయాలు ఖడ్గ సృష్టిని గురించినటువంటివి. అనుబంధంలో గురజాడ శ్రీశ్రీల పైన ఆవంత సోమసుందర్ చేసిన దాడికి దానికి ఈయన సమాధానాలు దాంట్లో ఉన్నాయి.
కాబట్టి ఈ ఈ శ్రీశ్రీ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ అనే గ్రంథంలో సివి గారు ఏం చేశారయ్యా అంటే 4 పనులు చేశారు. అందులో ఒకటి, తిరోగమనవాదులు, భూస్వామ్య వ్యవస్థను అభిమానించేవాళ్ళు, మనుధర్మాన్ని అభిమానించేవాళ్ళు గురజాడ మీద శ్రీశ్రీ మీద చేసినటువంటి దాడులను తిప్పికొట్టడం మొట్టమొదటిది. ఆధునికులుగా సమస్కంధులుగా చలామణవుతూ శ్రీశ్రీలో ఉన్నటువంటి కావ్య వస్తువును వదిలిపెట్టి శిల్పాన్ని మాత్రమే ప్రచారం చేసేటువంటి వాళ్ళను కూడా ఈయన బాగా చివాట్లు పెట్టాడు. ఇది రెండోది. మూడవది, ఆధునికులుగా కనిపిస్తూనే గురజాడ శ్రీశ్రీల మీద అసంబద్ధ వాదాలు చేసే వాళ్ళను ప్రతిఘటించాడు. నాలుగవది, తన దృష్టిలో గురజాడ అంటే ఏమిటి, శ్రీశ్రీ అంటే ఏమిటి, శ్రీశ్రీ రచనల మహాప్రస్థానం ఏమిటి, ఖడ్గ సృష్టి ఏమిటి అనేది చెప్పాడు. ఇందాక నేను చెప్పినట్టుగా మొదటి 3 అధ్యాయాలు ఖడ్గ సృష్టికి పూర్వరంగం అయితే తక్కినవి ఖడ్గ సృష్టి పరామర్శలు. ఈయనకు శ్రీశ్రీ అంటే ఎనలేని అభిమానం. మనం ఆయన పరామర్శను చూసే ముందుగా సివి దృష్టిలో శ్రీశ్రీ అంటే ఏమిటంటే మహాప్రస్థాన గీతాచార్యుడు అన్నాడు. మహాప్రస్థాన గీతాచార్యుడు, అభ్యుదయ కవిత పితామహుడు, భారత జాతి మహాకవి అనడానికి కూడా ఆయన వెనుకాడలేదు. భారత జాతి మహాకవి అని ఏమంటాడంటే, శ్రీశ్రీ విప్లవ కవి మాత్రమే కాదు, ఆయన కవులకు కవి. కాళిదాసుకుంది పేరు కవికుల గురువు అని. ఆ విశేషం శ్రీశ్రీకి వేశాడు ఈయన. ఆధునిక కవికుల గురువు అన్నాడు. మహాకవి గురజాడ తర్వాత ఆయన ఆదర్శాలని, ఆయన ప్రచారం చేసిన మానవ విలువల్ని మారిన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అత్యంత ప్రభావవంతంగా ముందుకు తీసుకుపోయి ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ సాహితీ పితామహుడైన వాడు శ్రీశ్రీ అని చెప్పేసి అన్నాడు. ఇంకా చాలా చెప్పాడు ఆయన. కాలంతో పాటు శ్రీశ్రీ వయస్సుతో పాటు ఆయన ఎత్తు కూడా పెరిగాయి అని అన్నాడు. విషం తాగుతూ అమృతాన్ని తాగుతున్నట్టుగా నటించడం శ్రీశ్రీకి ఇష్టం లేదు అన్నాడు. ఎంతటి క్లిష్టతరమైన తాత్విక భావాన్నైనా సులభమైన భాషలో పలకగలిగిన శక్తి శ్రీశ్రీకి ఉంది అన్నాడు. ఇంకొక తమాషైన మాట అన్నాడు చూడండి. ఈ సామెత బహుశా గుంటూరు ప్రాంతంలో ఉండాలి. ఏ చెప్పుకి ఆ కాలు తొడగడం అని. ఏ చెప్పుకి ఆ కాలు తొడగడం. ఇది శ్రీశ్రీకి తెలియదు అన్నాడు ఆయన. మహాకవి శ్రీశ్రీ బహుశాస్త్ర పారంగతుడు, బహుభాషా కోవిదుడు అన్నాడు. అల్ప పదాలలో అనల్పార్థాలను పొదగగలిగిన మహాశిల్పి శ్రీశ్రీ అని చెప్పాడు. ఇవన్నీ మనం చూసినామంటే ఆయన శ్రీశ్రీ కవిత్వ లాలసుడు అయ్యాడు అని మనకు అర్థం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వ లాలసుడా అని అనొచ్చు మనం ఆయన. ఇప్పుడు ఆయన గ్రంథం దగ్గరికి వద్దాం మనం. మొట్టమొదట ఉపోద్ఘాతం అని పెట్టాడు పేరు. ఆ ఉపోద్ఘాతం ఏమన్నాడంటే, ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీశ్రీ కలంతో నిర్మించిన ఖడ్గానికి, జనంతో సృజించిన స్వర్గానికి కవితా రూపమే ఈ ఖడ్గ సృష్టి అన్నాడు. కలంతో నిర్మించిన ఖడ్గానికి, జనంతో సృజించిన స్వర్గానికి కవితా రూపమే ఈ ఖడ్గ సృష్టి అని ఈ గ్రంథాన్ని తాను ఎందుకు రాశాడో బాగా చెప్పుకున్నాడు. ఏమిటంటే, కావ్య సమీక్షల పేరిట ఖడ్గ సృష్టిపై దాడి చేసిన వారంతా పాలక వర్గాల అడుగులకి మడుగులొత్తే బాకారాయుళ్లే అని అన్నాడు. ఈ ఖడ్గ సృష్టి మాత్రమే కాకుండా మహాప్రస్థానం మీద కూడా చాలామంది బురద తల్లే పనిచేశారు.
వీళ్ళందరినీ ఖండిస్తూ నేను ఇక ఈ రచన చేస్తున్నానని చెప్పేసి చెప్పుకున్నాడు. రెండవది చారిత్రక నేపథ్యం చెప్పాడు. ఏమిటా చారిత్రక నేపథ్యం అంటే గురజాడ, గిడుగు, కట్టమంచి, రాళ్లపల్లి, తాపి ధర్మారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, సురవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్ళు పత్రికల్లో నిర్దిష్టము సమగ్రము అయిన విమర్శను గ్రంథ సమీక్షల రూపంలో చేశారన్నాడు. ఇదివరకు మనకు కట్టమంచి నారాయణ, గురజాడ లాంటి వాళ్ళు గొప్ప గ్రంథ సమీక్షలు చేశారన్నాడు. అయితే ఇప్పుడు నేతి బీరకాయ తరం వచ్చింది అన్నాడు ఆయన. నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే సమీక్షల్లో సమీక్ష ఉండటం లేదు అనేది ఆయన అభిప్రాయం అన్నమాట. ఎలాంటి ఉదాత్త గంభీర కావ్యాన్ని సైతం మొదటి, మధ్య, చివరి పేజీలు అరగంటలో తిరగేసి 5 నిమిషాల్లో సమీక్ష రాసేటువంటి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అన్నాడు. పుస్తకాలు చదివి రాసిన తరం ఒకటి ఉంటే, పుస్తకాలు అరకొరగా పైన చూసి సమీక్షలు రాసి గొప్పవాళ్ళకి చలమని వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఈ ఖడ్గ సృష్టి మీద అలాంటి వాళ్ళు రాశారు అనేది ఆయన అభిప్రాయం. ఆయన ఏమంటున్నాడంటే వెంకటేశ్వర పద్యరత్నాలను, ఖడ్గ సృష్టి కావ్య సంకలనాన్ని ఒకే ఘాటన కట్టి అరకాలంలో సమీక్ష గీకేసి అలాగా గిరాటు వేయటంలో ఆవగింజంత ఆశ్చర్యమైన లేదు అన్నాడు. వెంకటేశ్వర పద్యరత్నాలను, ఖడ్గ సృష్టి కవితలను కూడా సమానంగా ఒక ప్రాముఖ్యం ఇచ్చి పడేసేవాళ్ళు పనికిమాలను వచ్చారు ఇప్పుడు అనేది ఆయన బాధ అన్నమాట. అలా అంటూ శ్రీశ్రీ జీవితాన్ని ఆయన 3 భాగాలు విభజించాడు. ఒకటి సంప్రదాయ సిద్ధ కవిత, 2 సర్రలిస్టు కవిత, 3 అభ్యుదయ కవిత అని. శ్రీశ్రీ పెద్దగా సంప్రదాయ సిద్ధమైన కవితను రాయలేదు. తొలినాళ్లలో మొట్టమొదటి కవితలోనే ఇప్పుడు దాకా దొరికినంత వరకు శ్రీశ్రీ మొదటి కవిత ఏమిటంటే దివ్య దర్శనం అని అనుకుంటాను దాని పేరు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు నాకు కళ్ళు ఇవ్వయ్యా, నేను సమాజాన్ని చూస్తానని కోరుకునే పద్యం అన్నమాట. అంతకుమించి ఏం లేదు. రెండోది సర్రలిస్టు కవిత మాత్రము ఆయన మొదట్లో కొన్ని రాశాడు సర్రలిస్టు కవితలు. అయితే ఇవి ఉపయోగం లేదనుకొని మళ్ళీ తిరిగి అభ్యుదయ కవిగా వచ్చేసాడు. దాన్ని గుర్తించాడు ఆయన. ఇందులో ఖడ్గ సృష్టి కావ్యంలో ఆయన శ్రీశ్రీ స్వయంగా రాసిన కవితలు లో 8 మాత్రమే సర్రలిస్టు కవితలు అన్నాడు. అంటే మొత్తం ఖడ్గ సృష్టి అంతా సర్రలిస్టు కవిత కాదు, ఒక 8 మాత్రమే. ఒక 20 కవితలు రాశాడు దాంట్లో స్వయంగా ఆయన. చాలా అనువాదాలు ఉన్నాయి. స్వయంగా రాసిన 20 కవితల్లో 8 మాత్రమే సర్రలిస్టు కవితలు, అవి కూడా చెప్తానని అన్నాడు ఆయన. అనువాదంలో గురజాడ, పాల్ ఎలారడు, సాల్వడార్ డాలి లాంటి వాళ్ళు అనువాదం చేశాడు. అయితే ఈయన గొప్పతనం ఏమిటంటే, సాహిత్య విమర్శకుడు గొప్పతనం ఏమిటంటే, శ్రీశ్రీ రాసిన సర్రలిస్టు కవితల్లోనే అభ్యుదయ కవిత పునాదులు ఉన్నాయి అని గుర్తించాడు. మహాప్రస్థానం రాయకముందు కూడా కొన్ని సర్రలిస్టు కవితలు రాసిట్టున్నారు శ్రీశ్రీ. వాటిల్లోనే మనకు అభ్యుదయ కవిత లక్షణాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించాడు. ఈ దుర్మార్గులైన విమర్శకులు ఏం చేశారంటే, ఖడ్గ సృష్టి అది ప్రజా కవిత కాదు, ఇదంతా సర్రలిస్ట్ కవిత అంటే దాన్ని పరిమితం చేసి మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈ సర్రలిస్ట్ కవిత అంటే చెప్పాడు, ఫ్రాన్స్లో మొదట వచ్చింది, అక్కడ యువత అంతా కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి తిరుగుబాటుగా డాడాయిజం, న్యాచురలిజం వచ్చి అందులో సర్రలిజం ఒకటని చెప్పాడు. భారతదేశంలో కూడా 1930 నాటికి పెట్టుబడిదారి నాగరికతతో వేసారిపోయిన తెలుగు యువకులు తమ నిరాశ నిస్పృహల్ని సరళిస్ట్ కవిత ద్వారా బహిర్గతం చేశారు. అందులో శ్రీశ్రీ కూడా ఒకడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే అవన్నీ పెద్దగా నిలవలేదు, అంతా అల్లరి చిల్లరి అయిపోయింది, శ్రీశ్రీ మళ్ళా మేలుకున్నాడని చెప్పేసి చెప్పాడు. వక్ర మార్గం పట్టిన మధ్యతరగతి కవి మేధస్సు, కవిత్వపు గూటిలో నుండి పొదుగగా వచ్చిన మురిగిపోయిన గుడ్లే ఈ సర్రలిస్ట్ గీతాలు అన్న. సర్రలిజం ఒప్పుకోలే సివి. అవి
మురిగిపోయిన గుడ్లు అన్నాడు. దాని గురించి చాలా వివరణ కూడా ఆయన ఇచ్చుకున్నాడు. పెట్టుబడిదారీ సమాజ గర్భం నుండి సోషలిస్టు విప్లవ బీజాలు పెరిగి పెద్దవైనట్లే శ్రీశ్రీ సర్రలిస్టు కవితలో అభ్యుదయ సాహితీ బీజాలు పిండ రూపంలో పెరుగుతూ వచ్చాయని గుర్తించడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఉదాహరణ ఇచ్చాడు ఆయన. ఏమిటంటే మహాప్రస్థానంలో ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉంది. కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు మహాప్రస్థానంలో. అయితే ఆయన రాసిన ఒక సర్రలిస్ట్ కవితలో కార్మిక ఘర్మ కఠోర క్షరతలో కడలికి రూపం కలిగిందని నేను అంటేనే కోపమా అని ఒక మాట ఉంది. అంటే అక్కడే ఘర్మజలము కార్మికులనే ప్రస్తావన ఉంది, అదే మూలం అని చెప్పేసి అంటున్నాడు ఆయన. అలాగే చందోబస్తులన్నీ ఇప్పుడు ఎన్ని చేశాడు, మహాప్రస్థానంలో వచ్చిన కవితలు గేయ కవితలు రాశాడు. కవిత ఓ కవిత అని ఉంది. ఆ కవిత ఓ కవిత అనే కవితకి మూలము మహాకవి ఆశ్చర్యం ఒకటి రాశాడు ఆయన. బందోబస్తులన్నీ చెట్ ఫట్ మనం తెంచేసి అని. ఆ కవితలోనే ఈ కవిత ఓ కవిత మూలాలు ఉన్నాయి అని గుర్తించాడు. ఇట్లాగా ఆయన చాలా ఉదాహరణలు ఇచ్చి సర్రలిస్ట్ కవితల్లో కూడా అభ్యుదయ బీజాలు నాటాడు శ్రీశ్రీ అని చెప్తున్నాడు అన్నమాట. కందుకూరి సంస్కరణాభిలాష, గిడుగు వ్యావహారిక భాష, గురజాడ మానవతాభిలాష, ఈ 3 ప్రధాన లక్షణాలను పుణికి పుచ్చుకున్నవాడు శ్రీశ్రీ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత 3వ అధ్యాయంలో శ్రీశ్రీపై విమర్శలు సమాధానాలు అని ఒక చాప్టర్ రాశాడు ఆయన. ఇందులో ఎవరెవరి గురించి పట్టించుకున్నా అంటే ముదిగొండ శివప్రసాద్ ఆయన ఉన్నాడు. ముదిగొండ శివప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్. ఆయన ఈ కన్యాశుల్క నాటకం వచ్చి 100 ఏళ్ళైన సందర్భంగా, తర్వాత శ్రీశ్రీ మన గురజాడ 150వ జయంతి సందర్భంగా గురజాడకు వ్యతిరేకంగా చాలా వ్యాసాలు రాశాడు. గురజాడ పిరికివాడని, సంస్కృతి విధ్వంసకుడని రాశాడు. అప్పుడు నేను ఎస్వి సత్యనారాయణ ఆయన ఎదుర్కొన్నాం. అయితే ఈయన ఇప్పుడే కాదు, 1955 రోజుల నుంచి కూడా ఇదే పని చేస్తున్నాడని నాకు ఈ సివి గారి పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. ఆయన పచ్చి హిందుత్వవాది. హిస్టారికల్ నావల్స్ పేరుతో ఆభాస చారిత్రక నవలు రాస్తుంటాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కనిపిస్తాడు యూట్యూబ్లో, చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాడు హిందుత్వాన్ని గురించి. సరే, ఆయన విశ్వాసం అయింది, మనం ఏం కాదనం. కానీ మార్క్సిజం అంటే ఆయన ఆగర్భ శత్రు సిద్ధాంతంగా భావిస్తూ ఉంటాడు. ముదిగొండ శివప్రసాద్ రాసినటువంటి విమర్శ ఏమిటంటే, ఈయన సివి గారు ఏమంటున్నారంటే, చారిత్రక మ్యూజియంల్లో, పురాతత్వ పరిశోధనాలయాల్లో వింత వస్తువులుగా ఉండదగిన కొందరు విచిత్ర జీవులు అంటున్నాడు. ఈ మధ్య కొన్ని పత్రికల్లో ప్రస్థానం పైన అవాకులు చవాకులు విసురుతున్నారు. వైదిక మతపిచ్చి పిచ్చిరిల్లిన ముదిగొండ శివప్రసాద్ లాంటి వారు కొందరు ఉన్నారు. సాహిత్య నికషోపలం అనే దాని పేరుతో ఆయన కవితపై కృష్ణా పత్రికలో గరళం కక్కుతున్నారు. ఇంకొందరు మహాప్రస్థానంలోని కావ్య ఇతివృత్తానికి తిరోధకాలు వదిలి అందులోని అమేయ కావ్యశిల్పం గురించి పేజీలకు పేజీలు రాసేస్తున్నారు అన్నాడు. అంటే ఈ శ్రీశ్రీపై విమర్శలు సమాధానాలు అనేటువంటి అధ్యాయంలో ఆయన ఇద్దరు తీసుకున్నాడు. ఒకరు ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ఉస్మానియా యూనివర్సిటీ. రెండో ఆయన అభ్యుదయవాదిగా చలామణిలో ఉండేటటువంటి డాక్టర్ అద్దేపల్ రామ్మోహన్ రావు గారు. ఆయన మంచి అభ్యుదయ
భావాలే ఉన్నాయి. అభ్యుదయ విప్లవ కవిత్వాల మీద ఆయన పరిశోధన కూడా చేశాడు, పిహెచ్డి చేశాడు. కుందుర్తి వాళ్ళ మీద వీళ్ళ మీద జాషాల వాళ్ళ మీద విమర్శలు రాశాడు. ఆయన అభ్యుదయవాదే, కానీ ఆయన విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు. అందుకోసం ఏం చేశానంటే ఆ సంప్రదాయబద్ధంగా చదువుకున్న చదువునంతా శ్రీశ్రీలో కవిత్వ శిల్పం గురించి చెప్పడానికి ఆయన ఉపయోగించాడు. మిరియాల రామకృష్ణ అని ఒక ఆయన ఉండే, ఆయన కూడా శ్రీశ్రీ కవిత్వం మీద శిల్పమే, ఎంతసేపు శిల్పం 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 అని. ఆ పుస్తకాన్ని పంపిస్తే శ్రీశ్రీ డియర్ డాక్టర్ యువర్ పేషెంట్ లేని కార్డు రాశాడట. మధ్యలో ఏం ఖాళీ అంతా. అంటే కవి సాహిత్య విమర్శలో మొదటిది ఏమిటంటే కవి ఏమి చెబుతున్నాడు అనేది చూడాలి మనం. రెండోది చెప్పేదాన్ని ఎలా చెప్తున్నాడు అనేది చూడాలి. కవి ఏమి చెబుతున్నాడు అనేది వదిలేసి ఎలా చెప్తున్నట్టు ఆయన అలంకారాలు ఎలా వాడుతున్నాడు, భాషను ఎలా వాడుతున్నాడు, ఛందస్సును ఎలా వాడుకున్నాడు, వీటి మీదకే పరిమితం అయితే కవికి నష్టం జరుగుతుంది అనేది సివి గారి అభిప్రాయం అన్నమాట. అందువల్ల ఈ అధ్యాయంలో ఒకవైపు సంప్రదాయవాది అయినటువంటి ముదిగొండ శివప్రసాద్ను, మరొక వైపు ఆధునికుడైన అద్దెపల్లి రామ్మోహన్ రావుని ఇద్దరిని కూడా ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. ఇందులో 1930 నాటికి శ్రీశ్రీ ఆకలితో ఉన్నాడు. అప్పుడు ఆకలి 30లు ఉన్నాయి, అందుకోసం ఆకలి కవితలు రాశాడు అని ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు వాదించారట. దాన్ని చాలా పెద్ద ఎత్తున ఆయన విమర్శించాడు. శ్రీశ్రీ గేయాలు ముదిగొండ శివప్రసాద్ లాంటి వారికి పైన కనిపించే అంత సులభమైనవి కావు అంటాడు ఆయన. మహాప్రస్థాన శ్రీశ్రీ అన్ని కోణాల్లోంచి ప్రపంచాన్ని చూడలేకపోయారు ఈ విమర్శకులను అంటాడు. ఆకలితో మాత్రమే, ఆకలి లేకుండా ఉంటే శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు రాసేవాళ్ళు కాదా అని ప్రశ్నించాడు. ఆయన ఏమంటాడంటే ఆకలితో బాధపడే వాళ్ళే అబ్బదే కవిత రాస్తారు అనే పూర్తి అమాయక దృక్పథం వంటి ఒకటి నేడు తెలుగుదేశంలో అనవసరంగా ఊపిరి పీలుస్తోంది అంటాడు. ఇప్పుడు గురజాడ, జాషువా, విద్వాన్ విశ్వము, దాశరథి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆకలి కవిత్వం రాయలేదు, వీళ్ళకి ఆకలి లేదా అని ప్రశ్నించాడు సివి. శ్రీశ్రీ ఆకలితో ఆకలి కవితలు రాస్తే వీళ్ళు ఆకలి కవితలు రాయలేదు, వీళ్ళు మొత్తం ఆగర్భ సంపన్నుల అని ప్రశ్నించాడు. కాబట్టి ఆకలి కవిత్వాన్ని ఆకలితో అలమటించేవారు రాయలేడు, కోటికి పడగలెత్తిన టాటాగాడు రాయలేడు, హృదయాన్ని దహించి వేసే బాధ స్పందన లేకపోతే అంటాడు. బాధ స్పందన లేకపోతే ఆకలితో ఉన్నవాడు రాయలేడు, ఆకలి లేనివాడు కూడా రాయలేడు. కాబట్టి శ్రీశ్రీ బాధతో స్పందించి రాశాడని చెప్తాడు. అభ్యుదయ కవితను రాయడం చాలా కష్టం అంటాడు సివి. కొట్టు, పొడుగు, తన్ను ఇదే కవిత అనుకుని ఎగతాళి చేస్తుంటారు కొంతమంది, తెలుగు మాలని ఎగతాళి. అది అభ్యుదయ కవితను రాయడం అసాధ్యము. ఒకవేళ ఎవరన్నా రాసినా పిల్లక గణపతి శాస్త్రిలాగా మాదా కవళం కవితలాగా ఉంటుంది అని అంటాడు ఆయన. అందుకోసం ఆయన ఈ ఆకలి కవిత అనేది ఒప్పుకోలేదు. రెండోది, శ్రీశ్రీ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు వీళ్ళు అని ఆయన బాధపడ్డాడు. తన ఉనికిని సమర్థించుకోలేని కవిత విధిగా కిరాణా కొట్టి పయనిస్తుంది అన్నాడు. ఒక కవి రాస్తే అది దాని ఉనికిని కాపాడుకోవాలి, లేకపోతే కిరాణా కొట్టుకుపోతుంది అంటాడు. ఇంకొక విమర్శకుడు ఈ అలంకార శాస్త్రంలో ధ్వని సిద్ధాంతం ఒకటి ఉంది. శ్రీశ్రీ కవిత్వంలో ధ్వని ఉంది అంటుంటారు వీళ్ళు. అందరూ అంటుంటే శ్రీశ్రీని అడిగారు, ఏమయ్యా నీలో ధ్వని ఉందంటే ఏమిటి ధ్వని అంటే, నా కవిత్వంలో మార్క్సిజమే ధ్వనిస్తుంది అన్నాడు ఆయన. వీళ్ళందరూ నోరు ముయించాడు శ్రీశ్రీ. కాబట్టి ఆంధ్రప్రభలో వ్యాసాలు రాస్తూ కొంతమంది శ్రీశ్రీ కవిత్వంలో ధ్వని ఉంటుందంటే శ్రీశ్రీ అదేమి ధ్వని అనేటువంటిది అవసరం లేనిది కాదు.
కానీ అది సంప్రదాయవాదులు చెప్పిన ధ్వని కాదు అంటాడు. సివి సాహిత్య విమర్శకులు ఇస్తున్న సలహా ఏమిటంటే, అయ్యా మీరు చదవండి, సాహిత్యం చదవండి, మొదట రచయిత ఏమి చెప్పాడు అనే దాన్ని చూడండి, తర్వాత ఎలా చెప్పాడు అనే దాన్ని పరామర్శించండి. ఏమి చెప్పాడు అనే దాన్ని అధ్వానపు అడవులు వదిలేసి ఎలా చెప్పాడు అనే దాన్ని పట్టుకుని వేలాడితే అది నిష్పాక్షికము, పరిపూర్ణము, శాస్త్రబద్ధము, సమగ్రము అయిన విమర్శ కాజాలదు. సాహిత్య విమర్శకు ఒక గొప్ప సూత్రాన్ని అందించాడు ఆయన. నా 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 ధ్వని కమ్యూనిజమే అన్నాడు శ్రీశ్రీ. దాన్ని ఉదాహరించారు ఆయన. కాబట్టి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారికి సమాధానమే అవన్నీ కూడా. తరువాత నా కవిత్వం సామ్యవాదానికి అంకితం అని కూడా శ్రీశ్రీ చెప్పిందానని సివి బాగా ప్రస్తావించారు. వర్గ దోపిడీని నేను వ్యతిరేకిస్తాను అని శ్రీశ్రీ అన్న మాటను కూడా ఈయన బాగా ఉపయోగించాడన్నమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఖడ్గ సృష్టిలోకి వచ్చాడు. మహాప్రస్థానం ఈనాటి పరిస్థితులకు, అంటే 70 నాటి పరిస్థితులకు మహాప్రస్థానం ఎంత అవసరమో ఖడ్గ సృష్టి కూడా అంతే అవసరమో అన్నాడు. కొంతమంది మహాప్రస్థానాన్ని పైకి లేపి ఖడ్గ సృష్టిని కిందికి దొల్లిస్తుంటే ఆ పని చేయకండి, ఈ 2 గ్రంథాలు కూడా ఇప్పుడున్న సమాజానికి అవసరమే అని చెప్పాడు సివి. చెప్పి ఏమన్నాడంటే, చాలా మంది జీసస్ యేసుక్రీస్తు ఆయనతో కూడా ఉంటూనే ఆయన రాజుకు పట్టిస్తారు. అలాగే శ్రీశ్రీ దగ్గర ఉన్న వాళ్ళే, శ్రీశ్రీ శిష్యులుగా కొనసాగుతున్న వాళ్ళే ఆయనను పల్చన చేసే ప్రయత్నం చేశారు అని ఈ పోలిక తీసుకొచ్చాడు ఈ 3వ అధ్యాయంలో. తర్వాత ఆయన ఖడ్గ సృష్టిలోకి వచ్చాడు. ఖడ్గ సృష్టి అంటే ఏమిటంటే ఆయన చెప్పింది, మహాకావ్య రచన తర్వాత, మహాప్రస్థాన రచన తర్వాత అంటే ఇప్పుడు 50 నాటికి, అది దాని తర్వాత 66 అంటే 15 సంవత్సరాలు ఉంది. మారిన దేశకాల పరిస్థితులపై శ్రీశ్రీ చేసిన ప్రతిభావంతమైన సాహితీ వ్యాఖ్యానమే ఖడ్గ సృష్టి. కాబట్టి ఖడ్గ సృష్టి అనేటువంటిది ఏదో పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయినటువంటి పనికిమాలిన వాదాలకు సంబంధించిన కావ్యం కాదు అది. దాంట్లో కొన్ని ఉన్నాయి, అవి సర్వస్వము అదే కాదు. ఒక 1.5 దశాబ్దపు సామాజిక పరిణామాలకి వ్యాఖ్యానమే ఖడ్గ సృష్టి అని ఆయన చెప్పాడు. తర్వాత ఆయన ఆవంత సోమసుందర్ దగ్గరికి వచ్చాడు. ఎవరు? మన యూనివర్సిటీ ప్రొఫెసరు అద్దేపల్లి రామ్మోహన్ రావు. తర్వాత ఆయన సోమసుందర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నారంటే, శ్రీశ్రీ కారణ జన్ముడు అన్నాడు సోమసుందర్. కారణ జన్ముడు అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఒక పాత్ర నిర్వహించి తర్వాత అదృశ్యమైపోయేవాడిని కారణజన్ముడు అంటాడు అని. మహాప్రస్థానంతో అది పూర్తయింది, మహాప్రస్థానంతో అది పూర్తయిపోయింది. అక్కడి నుంచి శ్రీశ్రీ ప్రాముఖ్యం పోయింది అన్నట్టుగా సోమసుందరం మాట. అప్పుడు ఈ అరసంలో ఏదో కొంచెం పరిణామాలు వచ్చాయి. మా పెనుగొండ చెప్తాడు ఇవన్నీ. అరసంలో నుంచి కొంతమంది బయటికి పోయి ఇంకొక అరసం స్థాపించి మద్రాసులో, అది సరిగ్గా జరగకుండా మళ్ళా వచ్చి ఒరిజినల్ అరసంలో చేరడం అంతా ఏదో ఉంది. ఈ సోమసుందరు ఆ గ్రూపులో ఉన్నారు. సోమసుందరు ఆరుదో కొంతవరకు శ్రీశ్రీని ఒక దశలో బాగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ఇవన్నీ వచ్చాయన్నమాట. దీనిని సోమసుందరు ఏం చేశాడు, ఒక లెటర్ రాశారు సివికి. అయ్యా, మహాప్రస్థానం రాసిన శ్రీశ్రీ కారణ జన్ముడు, ఆ గ్రంథం రావడంతో ఆయన అవసరం తీరిపోయింది, ఇంకేమి లేదు ఆయన రాస్తే దానికి చాలా తీవ్రంగా సమాధానం
చెప్పారు. వర్గ దోపిడీ సంస్కృతి ఉన్నంత కాలం శ్రీశ్రీకి కాలం చెల్లదు అని బదులిచ్చాడు ఆయన. అయితే ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఏమయ్యా, మహాప్రస్థాన గేయాల తర్వాత అంటే 1942-66 మధ్య కాలంలో సిరిసిరి మువ్వలు రాశాడు, రాసక్రీడలు రాశాడు, కోనేటిరావు కథలు రాశాడు. ఇవన్నీ ఆయన రాసి తన చారిత్రక పాత్ర నిరూపించుకున్నాడు. అంతే తప్ప కాలం చెల్లిన వాడు కాదని బదులిచ్చాడు ఆయన. అలా చెప్పి ఖడ్గ సృష్టి కూడా మహాప్రస్థానంతో సమానమైన ప్రాముఖ్యం కలిగినటువంటి సామాజిక స్వభావం కలిగింది అని ఆయన వాళ్ళందరికీ ముగ్గురికి సమాధానం చెప్పాడు. ఒకడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆచార్యుడు ముదిగొండ శివప్రసాద్, 2 అద్దెపల్లి రామ్మోహన్ రావు, 3 ఆవంస సోమసుందర్. కాబట్టి ఆయన పాత్ర చూడండి, ఒకవైపు ముదిగొండ శివప్రసాద్ లాంటి మనువాదుల్ని, రెండో వైపు ఆధునికులుగా ఉండేటువంటి వాళ్ళు శిల్పవాదులు అద్దెపల్లి, మూడవది మార్క్సిస్టులుగా ఉంటూనే శ్రీశ్రీ మీద దాడి చేసినటువంటి సోమసుందర్ లాంటి వాళ్ళు. ఈ ముగ్గురిని ఎదుర్కొన్నాడు ఆయన. చాలా చరిత్రాత్మక భూమిక ఇది. తర్వాత ఆయన ఖడ్గ సృష్టి గురించి మాట్లాడుతూ ఆయన ఇది సాహిత్య రూప వ్యాఖ్యానం అన్నాడు. అంటే 1950 నుంచి 66 దాకా వచ్చినటువంటి సామాజిక పరిణామాల వ్యాఖ్యానం అన్నాడు. పూర్తిగా కుళ్ళి దుర్గంధ భూయిష్టమై గబ్బు కంపు కొడుతున్న ఈ దుర్మార్గ సాంఘిక వ్యవస్థను పూకటి వేళ్లతో పెకరించి దాని స్థానంలో నవ్య మానవ వ్యవస్థను సంస్థాపించమని ప్రబోధించడానికే మళ్ళీ వర్తమాన భారత జాతి మహాకవి కత్తిలాంటి కళాన్ని చేపట్టి ఈ ఖడ్గ సృష్టిని పూనుకున్నాడు అన్నాడు. ఖడ్గ సృష్టిని శ్రీశ్రీ రాయటంలో ప్రయోగవాదాల కోసం కాదు, మన భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయడానికి తిరిగి కంకణం కట్టుకున్నట్టున్నాడు ఆయన. ఇందులో హింస అహింస అనే వాటి చర్చ కూడా వచ్చింది. హింస అహింస అనేటువంటిది, అహింస అనేటువంటిది ఒక ఆశయమే గాని ఆయుధం కాదు అన్నాడు శ్రీశ్రీ. దీన్ని బాగా వివరించాడు ఆయన. అహింస ప్రత్యేకంగా మన గాంధీ కనిపిస్తాడు. అయితే అహింస అనేది ఒక ఆశయమే గాని ఆయుధం ఎప్పుడు కాదు అనే శ్రీశ్రీ చెప్పిన సిద్ధాంతానికి సివి గాంధీని ఉదాహరించాడు. ఏమన్నా గాంధీ గారంటే, అవసరమైతే ఒక దుర్మార్గమైన వ్యవస్థను బలం ప్రయోగించి దొర్లించాలని కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి మాటను గాంధీ అన్నాడని ఆయన ఉదాహరించాడు. ఉదాహరించి హింసకు అహింసకు మధ్య ఉన్నటువంటి తేడాను ఆయన చెప్పాడు. రెండవది చాలా ముఖ్యమైనది, మేము సమాజాన్ని మారుస్తాము, లేదా సమాజాన్ని మార్చడం కోసం మేము రాస్తున్నాము అని ఎవడైనా చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంత అనుమానించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మనుషులు చాలా తెలివి మీరారు. ఇవాళ ఒకదాన్ని ఖండిస్తున్నాడంటే వాడు అలాంటి వాటిని అన్నిటిని ఖండించడం, ఇంకెక్కడో ఒక చోట లోపల దూరుతుంటాడనమాట. ఖడ్గ సృష్టిలో ఆయన ఏం గుర్తించాడంటే, శ్రీశ్రీ నాస్తికుడా ఆస్తికుడా అనే చర్చ లేవదీశారు ఒకప్పుడు. ఇవన్నీ పనిలేని ఇదనమాట అంతా. ఈయనేమంటాడంటే శ్రీశ్రీ 16 అణాల భౌతికవాది అంటాడు. శ్రీశ్రీ అనుయాయులుగా ఉంటూ రకరకాలుగా ఆయన డిస్టర్బ్ చేసేవాళ్ళంతా ఆయన నాస్తికుడా అని ప్రశ్నించారట. సివి వాళ్ళకి సమాధానం చెప్తూ 16 అణాల భౌతికవాది. అప్పటికి అణాలు ఉన్నాయి చలామణిలో. ఇప్పుడు మనం 16 అణాలు అంటాం, అణాలు ఇప్పుడు లేకపోతే చలామణి లేకపోయినా కూడా. నా జవాబు ఇదేని అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మహాప్రస్థానంలోనే మిథ్యావాది అనే కవిత రాశాడు.
మిథ్యావాది. కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మరుపు, స్వప్నం, నిశ్శబ్దం, ఇది మాయ మాయ, అంతా మాయ అంటావా, అంతా మిథ్యంటావా అని నిలదీశాడు ఈ మాయావాదుల్ని, ఈ భావవాదుల్ని, మతవాదుల్ని. అటువంటి కవిత రాసిన శ్రీశ్రీ ఆస్తికుడాన్ని ఎలా ప్రశ్నిస్తారు మీరు అని అన్నాడు. ఇది శాస్త్రీయమైన భౌతిక భావన. ఖడ్గ సృష్టి కావ్యంలో అక్కడేమో మిథ్యావాది రాశాడు మహాప్రస్థానంలో. ఖడ్గ సృష్టిలో సదసత్ సంశయం, సత్ అసత్ సంశయం, కలదు లేదు అనేటువంటి సందేహం అన్నమాట. ఇది శ్రీశ్రీలోని భౌతికవాదాన్ని నిరూపిస్తున్నది అని సివి అభిప్రాయపడ్డాడు. తను తానెరిగిన తానిపో బ్రహ్మము అన్నాడు వేమన. అలాగే ఆ ఉమర్ ఖయ్యాం కూడా ఇలాంటిదో చెప్పాడు. వీటన్నిటినీ నిరాకరించాడు శ్రీశ్రీ అని చెబుతూ సమస్త జీవితానుభవంతో ఒక సమస్యను లేవనెత్తాడు శ్రీశ్రీ. అంటాడు ఏమిటంటే, మహాకవుల గ్రంథాలను మనసు పెట్టి పఠించాను, ప్రవచనకారుల ముముక్షువుల భావాలను స్మరించాను, యుగ యుగాలు తరలుగాని ప్రశ్నలాగున్నది, అలలు కదిసి మరలి చనగా శిల మాత్రం మిగిలినట్టు, జగదీశ్వరుడు ఎవడో అగుపడితే బాగుండును, ఏమీ ఇది స్వామి అని నిలవేస్తే కడిగేస్తా అన్నాడు శ్రీశ్రీ సదసత్సంశయం అనే కవితలో. అంటే భగవంతుడైన వాడు ఒకడు వాడు కనిపిస్తే ఏమిటయ్యా నీ సృష్టి ఇలా ఉన్నది అని అడుగుతాను నేను అన్నాడు. జాషువా కూడా ఇలాంటి మాట అన్నాడు. ఈ అవకతవక సృష్టి చేయొద్దు నువ్వు. ఒకవేళ నువ్వు ఉండేది నిజమైతే, ఒక్క నిమిషం మిత్రులారా, ఫోన్ వచ్చింది మిత్రులారా. జాషువా అన్న మాటనే శ్రీశ్రీ కూడా అన్నాడు. ఈ ఎంతటి తాత్విక భావాన్నైనా శ్రీశ్రీ చాలా సరళంగా చెప్తాడని ఒక మాట అన్నారు సివి. కలడు కలండని వాడు కలడో లేడో అంటూ లోగడ ఒక ఏనుగు ఆలోచనలో పడిందట. ఇది జరిగిన కథ కాదని, ఎవరో కల్పించిందని ఇంచుక యోచించగలరా ఎవడైనా గ్రహిస్తాడు అని గజేంద్ర మోక్షాన్ని ప్రస్తావించారు. ఈయన ఏమంటున్నారు సివి ఏమంటున్నారంటే, ఎందుకు కొరగాని పరాన్న భక్కులు, బ్రతుకు తెరువు లేని బడుగులు జీవన పలాయన మంత్రం జపించి సన్యాసులమని వేదాంతులమని వేషాలు వేసుకుని బతికారు. దైవభక్తులుగా ఈశ్వర పద జిజ్ఞాసులుగా ఉన్నవారు ఎవరు అని శ్రీశ్రీ ప్రశ్నించి తానే జవాబు చెప్పాడు అని ఆయన గుర్తించాడు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి ఆయన ఏమంటారంటే, శ్రీశ్రీకి సైన్స్ మీద అపారమైన నమ్మకం ఉంది, మానవ జాతి భవిష్యత్తు మీద విశ్వాసం ఉంది, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహపేటిక విపాటక జరగక తప్పదు అంటాడు. మనిషి మెదడు కనుక సరిగ్గా పనిచేస్తే విశ్వరహస్యాలు బాగా తెలుసుకోవచ్చు అని అంటాడు. ఆధునిక మానవుని గురించి, అపూర్వమైన పురోగతిని సాధిస్తున్న విజ్ఞాన శాస్త్రాన్ని గురించి శ్రీశ్రీ చాలా అద్భుతంగా చెప్పాడని, మానవుడు పెరుగుతున్నాడు, పరిసరాలను అర్థం చేసుకుంటున్నాడు, ప్రకృతి శక్తులను జయిస్తూ ఘన విజయాలు సాధిస్తున్నాడు అని శ్రీశ్రీ రాసిందని ఆయన చెప్పాడు. అంటే అప్పటికే మనకు 69 ప్రాంతాల్లో చంద్రుడి మీద కాలు పెట్టబోతున్నాడు
మనుషులు. దాన్ని కూడా తీసుకొచ్చాడు ఇందులోకి, కవితలోకి. అంటే ఎంత సైన్స్ వచ్చింది, ఇప్పుడు ఈనాటికి కూడా సైన్స్ వ్యతిరేకంగా చాలా పనులు జరుగుతున్నాయి. పాపం కవి కాబట్టి, అమాయకుడు కాబట్టి చాలా ఆశ పెట్టుకున్నాడు, సైన్స్ బాగా డెవలప్ అవుతుంది, మనుషులు మారిపోతారు, సమాజం మారిపోతుందని. ఏం మారలే మన సమాజం. సైన్స్కు మన సమాజాన్ని మార్చే శక్తి లేదా? మతం సైన్స్ మీద ఆధిపత్యంలోకి వచ్చేస్తుందని సందేహం వస్తూ ఉంది ఇవాళ మనకి. సైన్స్ని వాడుకొని నాన్ సైన్స్ని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి ఇవాళ. మతం రాజ్యం వెళ్తున్న రోజుల్లో సైన్స్ను మనం అనుమానించలేం, కానీ సైన్సే. కాబట్టి శ్రీశ్రీ మోస్ట్ సైంటిఫిక్ పోయిట్ అంటున్నాడు సివి. కవిత్వంతో పాటు ఆలోచనని, ప్రబోధంతో పాటు కళని మహాకవి మనోజ్ఞంగా ఈ ఖడ్గ సృష్టి కావ్యంలో మిశ్రమం చేశాడంట. వస్తువు, శిల్పం ఈ రెండింటికి కూడా శ్రీశ్రీ సమానమైన ప్రాముఖ్యం ఇచ్చి గొప్ప కావ్యంగా మలిచాడు అనేది ఆయన చెప్పదలుచుకున్నది. శ్రీశ్రీ కవిత్వము శాస్త్రీయ భౌతికవాద మానవతావాదాల సమ్మిళిత కళాస్వరూపము. జాగ్రత్తగా వినాలి మిత్రులారా. ఖడ్గ సృష్టిలో ఉండే కవిత్వం ఏమిటంటే శాస్త్రీయ భౌతికవాద మానవతావాదాల సమ్మిశ్రిత కళాస్వరూపము అని నేను నిర్వచిస్తున్నానని చెప్పాడు ఆయన. విమర్శకుడు కవిని నిర్వచిస్తున్నాడు. మిగతా నెక్స్ట్ అంశం ఏమిటంటే ఖడ్గ సృష్టిలో ఆయన గుర్తించిన అంశం ఏమిటంటే శ్రామిక వర్గ మానవతావాదం. శ్రామిక వర్గ మానవతావాదం. శ్రామిక వర్గం అంటే ఇంట్లో కూర్చొని డైలాగులు చెప్పాడు కాకుండా దైనందిన జీవితానికి అవసరం వస్తువులు తయారు చేసేవాళ్ళు. మ్యాక్సిమం గోరికి అన్నాడు, సంస్కృతి నిర్మాతల ముగ్గురు అన్నాడు. ఒకడు కళాకారుడు, రెండవడు కార్మికుడు, మూడవడు మేధావి. ఇందులో శ్రామిక వర్గాన్ని చెప్తున్నాడు సివి. ఆధునికులు కొంతమంది ఆధునిక కవిత రాస్తూనే ప్రజా సిద్ధాంతాల మీద విషం చెబుతున్నారు అని గుర్తించాడు ఆయన. టన్నుల కొద్దీ విషాన్ని కుక్కుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళలో తిలక్, ఇప్పుడు ఇందాక మనం చూసిన వాళ్ళు ఎవరెవరు? ముదిగొండ శివప్రసాద్, అద్దేపల్లి రామ్మోహన్ రావు, తర్వాత ఆవంత సోమసుందరం ముందు అధ్యాయంలో. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాలగంగాధర తిలక్ని తీసుకున్నాడు ఆయన. బహుశా ఈ అధ్యాయం అంతా ఆ తిలక్ని గురించే రాశాడు. తిలక్ ఆధునిక కవి, సందేహం లేదు. ఆయనకి మన వాళ్ళు ఒక అందమైన పేరు పెట్టారు, భావాభ్యుదయ కవిని పేరు పెట్టారు. ఈ సోమసుందర్ లాంటి వాళ్ళు కూడా ఈ 2 లక్షణాలు కలిసి ఉన్నాయి. అవి కూడా చెప్పాడు ఆయన సివి. ఈయన ఏం చేశాడు? అతివాద నాయకుడు కథ రాశాడు తిలక్. ఆయన ఏమంటాడంటే ఆకలితో ఉన్నవాడు, ఆస్తిపాస్తులు లేనివాడు, నిరాశ అంచుల మీద నడుస్తున్నవాడు, ఇవాళ రేపో కాస్త ట్రైనింగ్తో బ్రహ్మాండమైన తీవ్రవాదిగా, సోషలిస్టో, కమ్యూనిస్టో, బోల్స్విస్టో ఏదో ఒకటి అయిపోయే అవకాశం ఉంది అని తిరుపతి అనే పాత్ర గురించి చెప్తాడు. దాని గురించి సివి ఏమంటున్నాడంటే మానవత్వాన్ని మంటల్లో కలుపుతున్న రీడర్స్ డైజెస్ట్ కథకులు అంటున్నాడు. రీడర్స్ డైజెస్ట్ అనే పత్రిక వచ్చేది ఒక రోజుల్లో. అది పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థను సమర్థించే పత్రిక అన్నమాట అది. దాంట్లో కథలు రాసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటున్నాడు. రోమారోలా, ఠాగూరు, టాల్స్టాయ్ మున్నగు విశ్వవిఖ్యాత మానవతావాదులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఒకవైపు, అలాంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారని చెప్పాడు. తిలక్ ఈ రీడర్స్ డైజెస్ట్ కోవకు చెందినట్టు రచయిత అని ఆయన వర్ణించాడు. ఆయన మానవతావాది అవునా కాదని పాఠకులు తెలుసుకుని అంటున్నాడు. తోటి మానవుణ్ణి ప్రేమించమని ప్రబోధించే మానవతావాదంలో 2 ఉన్నాయి. హ్యూమనిజం అనే దాంట్లో ఇవి 2 శాఖలు చెప్పాడు. ఒకటి అయ్యో పాపం అనేది, ఆకలితో ఉంటే అన్నం పెట్టేది, బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చేది, ఇది అయ్యో పాపం.
దీన్ని ఆయన ఏమంటున్నాడంటే జీవకారుణ్యవాదం అంటున్నాడు. జీవకారుణ్యవాదం, మేక కాలుకు దెబ్బతింటే కట్టుకట్టేది, పక్షికి కాలు దెబ్బ తగిలితే దాన్ని కట్టుకట్టేది జీవకారుణ్యవాదం అంటున్నాడు. ఈ తిలక్ లాంటి వాళ్ళు ఆకలి గురించి రాసేదంతా కూడా జీవకారుణ్యవాదము, కానీ మానవతావాదం వేరు అంటున్నాడు ఆయన. జీవకారుణ్యవాదాన్నే మానవతావాదంగా కొంతమంది ప్రచారం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అంటే మార్క్సిజాన్ని వ్యతిరేకించడానికి మానవతావాదాన్ని ఒక పోటీగా తీసుకొచ్చారు వీళ్ళంతా. కమ్యూనిస్ట్ అయితే ఏముంది, కాకపోతే ఏముంది, మానవత్వం ఉంటే చాలే అనేది తీసుకొచ్చారు. దాన్ని ఆయన వ్యతిరేకించాడు. వీళ్ళందరూ కూడా పోసుకోలు రాయుళ్ళు అన్నాడు ఆయన. పోసుకోలు రాయుళ్ళు విభిన్న దృక్పథాలు, విభిన్న లక్ష్యాలు, విభిన్న ఆదర్శాలు, విభిన్న వర్గ ప్రయోజనాలు కలిగిన మానవులు సమాజంలో ఎంచేత ఉంటున్నారు అని ఆలోచించాలి అని అంటున్నాడు. మానవుడేననే రోళ్లకర్ర సూత్రీకరణ చేయడం పోసుకోలు వేదాంతానికి నిదర్శనం అంటాడు. అలాగే ఆయన లింకన్ తీసుకొచ్చాడు. లింకన్ ఇలా చాలా మందిని తీసుకొచ్చాడు అనమాట. అన్నదాన సమాజాలు పెడతారు. ఏదో ఇప్పుడు జనవరి 1 వస్తే అన్నదానం చేయటం, ఉగాది పండుగ వస్తే అన్నదానం చేయటం, ఇవన్నీ జీవకారుణ్యవాదాలు తప్ప ఇవి మానవతావాదాలు కాదు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కోటేశ్వరులు తమకు వచ్చే ఆదాయంలో 0.5% కేటాయిస్తే అది మానవతావాదం కాదు, అది జీవకారుణ్యవాదము. తిలక్ అలాంటి కవి అని చెప్పేసి కాస్మోపాలిటన్ అని కవిత రాశాడు ఆయన. దాన్ని తీవ్రంగా విమర్శించారు సివి. తర్వాత వీడంతా కూడా అవకాశవాదులు అంటాడు ఆయన. మానవతావాదాన్ని భుజాన వేసుకొని తిరిగే వాళ్ళంతా కూడా అవకాశవాదులు అంటాడు. శ్రీశ్రీ అలాంటి మానవతావాది కాదు. ఏ చెప్పుకి ఆ కాలం తయారు చేయలేడు. ఆయన ప్రతిపాదించి ప్రబోధించే మానవతావాదము దోపిడీ దొంగల్ని క్షమించదు. కోటాను కోట్ల పీడితుల దరిద్రానికి విధి భగవంతుడు కారణమనే దొంగ వేదాంతాన్ని బోధించడు అని శ్రీశ్రీ భౌతికవాది అయినటువంటి మానవతావాది అని చెబుతాడు. శ్రీశ్రీ మానవత మేలివి బంగారు లాంటిది అంటాడు. శరత్చంద్రిక అనే కవితలో ఆయన ఆధునిక మానవతావాదం ఎలా ఉందో రుజువు చేశాడు. ఏమంటాడంటే శ్రీశ్రీ కవితను ఉదాహరించాడు ఆయన. సరిహద్దులు లేని సకల జగజ్జనులారా, సరిహద్దులు లేని సకల జగజ్జనులారా, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. ఖడ్గ సృష్టిలో కవిత ఇది. మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అనేటువంటిది శ్రీశ్రీకి మానవతావాదం పట్ల ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉందో చెబుతుంది అని అన్నాడు ఆయన. తర్వాత జాతీయత, అంతర్జాతీయత అని ఒక చాప్టర్ పెట్టాడు. నువ్వు చెప్పేది ఏముందయ్యా, ఇప్పుడు లోక సమస్త సుఖినో భవంతు అన్నారు కదా మన పూర్వీకులు, అదే విశ్వజనీనవాదం అని కొంతమంది వాదిస్తుంటారు. దాన్ని ఒప్పుకోడు సివి. అంటే శ్రీశ్రీ అంతర్జాతీయవాదే కానీ జాతీయవాది కాదు అనేది ఒక విమర్శ ఉంది. మన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బయట ఎక్కడెక్కడితో తీసుకొస్తారు వీళ్ళు అని చెప్పేసి అంటారన్నమాట. అది తప్పు అంటాడు సివి. శ్రీశ్రీ ఎంత అంతర్జాతీయవాదో అంత జాతీయవాది కూడా అని అంటాడు. ఆయన ఏమన్నాడు, చైనాకు భారతదేశానికి మధ్య సరిహద్దు గొడవ వచ్చినప్పుడు తిలక్ త్రిశూలం అని ఒక రచన చేశాడు. త్రిశూలం అని కవిత రాసిన వాడు ఆధునికుడు అవుతాడని ప్రశ్నించాడు శ్రీశ్రీ. చేసి శ్రీశ్రీ గాంధీజీ మరణించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా కవితలు రాశాడు. గాంధీ మనవాడే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన దేశానికి సంబంధించిందే, స్వాతంత్రం మన దేశానికి సంబంధించిందే. ఈ 3 సందర్భాల్లో ఆయన కవితలు రాశాడు.
ఆయనలో జాతీయవాదం లేకపోతే ఇవి రాస్తాడా అన్నాడు. అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద ఆరుద్ర, కుందుర్తి, సోమసుందర్ లాంటి వాళ్ళు రాశారు, కానీ శ్రీశ్రీ ఏమన్నా రాశాడా అని ప్రశ్నించారు. సివి ఏం చెప్పాడంటే, ఆ కాలంలో ఆయన నిజాం నవాబ్ కొలువులో ఉద్యోగిగా ఉన్నాడు. అక్కడ ఉద్యోగిగా ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా రాయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి. మా భూమి నాటకానికి ఇంకా అనేక కవితలకు వాటికన్నిటికీ ముందు మాటలు రాశాడు ఆయన అని సమాధానం చెప్పాడు సివి. తర్వాత ఈ ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు జాతీయత పేరు మీద గురజాడ శ్రీశ్రీ మీద రాసేటువంటి ఈ పనికిమాలిన రాతలంతా కూడా ఏమంటాడంటే ఆయన, ఇవి గురి తప్పిన గులకరాళ్ళు అన్నాడు. గురి తప్పిన గులకరాళ్ళు అని. 1955లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బహుశా పుత్తలపల్లి సుందరయ్యకు అనుకూలంగా ప్రచారం చేస్తుంటే కొంతమంది రాళ్లు విసిరారు. అప్పుడు శ్రీశ్రీ చమత్కారంగా ఇంకా మన దేశం పాతరాతీయంలోనే ఉందని ఎగతాళి చేశాడు. ఇప్పుడు ఈయన సివి ఏం చేశాడంటే మంచి ముత్యాల సరాలు రాశాడు ఆయన. అందులో తనను నిందిస్తున్న వాళ్ళ గురించి, నన్ను తిట్టిన తిట్లలోనే మల్లె పువ్వుల మాల కట్టాను, నాకు రాసిన ప్రేమ లేఖలు పోస్టు చేయుట మానివేశాను, పాత పీత పాప పాడుకుంటూ తిరుగుతాయట అని ఎగతాళిగా చాలా ఈజీగా తీసుకున్నాడు. ఆయన గురించి తిట్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అలాగే గర్జించు రష్యా అనే గేయము ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్పాడు ఆయన. అందులో ఈ గర్జించు రష్యా అనే కవిత షెల్లీ రాసినటువంటి ఓట్ టు ది వెస్ట్ విండ్ అనే కవిత కన్నా కూడా చాలా గొప్పది, ఒక ఆంగ్ల కవి కన్నా కూడా తెలుగు కవి గొప్ప కవిత రాశాడని ఈ గర్జించు రష్యా కవితను గురించి ఆయన చెప్పాడు. అలాగే ఆయన జాతీయ అభిమానం పుష్కలంగా ఉన్నవాడు తప్ప జాతీయ అభిమానం లేనివాడు కాదని చెప్పేసి చెప్పాడు. మహాసంకల్పం గంట 10 నిమిషాలు అయింది. అయిపోయింది. ఆయన గుర్తు చేశాడు. అనువాదాలు, శ్రీశ్రీ గారి అనువాద కవితలు ఉన్నాయి స్కర్ధ సృష్టిలో. అందుకని ఆయన బహుభాషా కోవిదుడు అని చెప్పేసి అన్నాడు. 23 అనువాదాలు ఉన్నాయి. అందులో శ్రీశ్రీ కాలాతీతుడు కానివ్వండి, ఏవి కూడా అనువాదాలు అనిపించవన్నాడు. ఈయన అన్నాడు, మన చాలా కష్టం అనువాదం చేయటం అన్నాడు సివి. ఆ కష్టమైనటువంటి వ్యాపకాన్ని శ్రీశ్రీ బాగా చేశాడు అని ఆయన ఒప్పుకున్నాడు. 23 అనువాదాలు ఉన్నాయి. సాహిత్య ప్రక్రియల్లో అనువాదం ఒక మహత్తర కళాస్వరూపం అన్నాడు సివి. అనువాదం ఒక మహత్తర కళాస్వరూపం అన్నాడు. వ్యాస భారతాన్ని అనువాదం చేసి తిక్కన మూల భారతాన్ని మూల పెట్టించాడు అన్నాడు. శ్రీనాథుడు హర్షణైషదాన్ని మరిపించాడు అన్నాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని కందుకూరి మెరుగులు దిద్దాడు అన్నాడు. శూద్రకవి మృత్యుకటిక నాటకానికి తిరుపతి వెంకట కవులు బంగారు తొడుగులు తొడిగాడు అన్నాడు. ఉమర్ గజల్స్ను దువ్వూరు రామరెడ్డి పానశాలగా మరిపింపజేశాడు అన్నాడు. స్విన్బర్న్ కవికి రాసినటువంటి ఏ మ్యాచ్ అన్న గీతాన్ని శ్రీశ్రీ అలాగా అధిగమించాడు అని అనువాదకులు, మూల రచయితలు మరిపించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు శ్రీశ్రీ ఒకడు అని తన కవితల ద్వారా అనేసి ఆయన చెప్పాడు. గురజాడ అప్పారావు గారి దేశభక్తి కవితకు కృష్ణ శ్రీనివాస, రాయపూడి శ్రీనివాసు, శ్రీశ్రీ, ఏ మురళీధర్ ముగ్గురు అనువాదం చేశారు. అందులో ఉమర్ రాసినటువంటి గజల్స్కి దువ్వూరు రామిరెడ్డి అనువాదం ఎంత గొప్పదో, గురజాడ దేశభక్తి కవితకు శ్రీశ్రీ అనువాదం అంత గొప్పది, తక్కిన రెండు దీని ముందు నిలవు అని చెప్పేసి అన్నాడు సివి.
అనువాదాలు కూడా ఆయన ఉదాహరించాడు. అలాగే స్విన్ బర్న్ రాసినటువంటి ఏ మ్యాచ్ అనే కవితను శ్రీశ్రీ నోట్ చేశాడు. ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నా అన్నాడు, కానీ అందులో మొదట 2 లైన్ల అనువాదం తక్కిందంతా శ్రీశ్రీ సొంతం అని చెప్పాడు. ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వచ్చి అల్ప పదంలో అనల్పార్థాన్ని పొదగగల మహాశిల్పి శ్రీశ్రీ అని చెప్పేసి చెప్పాడు. శ్రీశ్రీ కవితల్లో పద విన్యాసం గమనిస్తే సంస్కృత సాహిత్యంలో గీత గోవిందకర్త జయదేవుడు, ఆంగ్ల సాహిత్యంలో ఎడ్గర్ ఎలన్ పో, స్విన్ బర్న్, తెలుగులో రామరాజభూషణుడు, స్మృతి పథంలో మెదులుతారు అని సివి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇవన్నీ ఊరికే పొగడడానికి లేదా గాలి కొట్టడానికి మోహ చెట్టు ఎక్కించడానికి చెప్పిన మాటలు కాదు. శ్రీశ్రీ అనన్య సామాన్యమైన ప్రతిభా దురంధరుడు కదా అని ఆయనే ఆశ్చర్యపోయాడనమాట. ఉపసంహారంలో ఆయన మహాకవి గత 15 సంవత్సరాలలో ఏమి చూశాడో దానినే రాశాడు ఖడ్గ సృష్టిలో. ఆయన ఒక ప్రవక్త లాంటి వాడు, ఒక మహాద్రష్ట అని వర్ణించాడు. కాబట్టి శ్రీశ్రీ ఖడ్గ సృష్టి మహాప్రస్థానం కన్నా తీసిపోయిందని కానీ, మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ కాలం చెల్లిపోయిన వాడని అనడం కానీ, ఆయన కవిత్వంలో ఒట్టి శిల్పాన్ని చూడడం కానీ, ఇవన్నీ పనికిమాలిన పనులు. శ్రీశ్రీ గొప్ప కవి, కళాకారుడు. ఆయన ఏం చెప్పాడో చూడండి, ఎలా చెప్పాడో చూడండి అని చెప్తూ ఈ గురజాడ శ్రీశ్రీల మీద సోమసుందరు చేసినటువంటి విమర్శలను ఆయన చాలా ప్రతిభతో తిప్పి కొట్టాడనమాట. వాటన్నిటి కూడా సమాధానాలు ఉన్నాయి. హాప్కిన్స్ పోలి ఇచ్చాడు. హాప్కిన్స్ అని ఒక క్యాథలిక్ ఉన్నాడు, అట్లాంటి వాడు గురజాడ అంటే గురజాడ ముందు హాప్కిన్స్ ఎందుకు పనికిరాడు అని సివి అన్నాడు. తర్వాత హిందూ మతంలోని మూలతత్వాన్ని లవణరాజు కళలో బాగా చిత్రించాడు. ఒకవేళ హిందూ మతం మంచి ఉంటే ఇది ఇలాంటిదని చెప్పేసి చెప్పాడని ఆయన లవణరాజు కళం గురించి చెప్పాడు. ఇంకా చాలా చెప్పాడు. ఈ శ్రీశ్రీ గురజాడ రాయపురోలు ఒక జంట కవులు మనకు తెలిసిందే. వీడు ఏం చేశాడు సోమసుందరు, గురజాడలోని భావ కవిత ఛాయలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు. తిప్పికొట్టాడు సివి. గురజాడ ఏనాడు భావకవి కాదు, భావకవి రాయపురోళ్ళు, అబ్బదేవికి గురజాడ అని సిద్ధాంతం చేశారు. అలాగే శృంగార కవిత్వాన్ని కూడా ఏదో చెప్పుకుంటే గురజాడ అప్పారావు గారి శృంగార కవిత బూతు శృంగారం కాదు, చాలా మానవీయమైందని చెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత దిగంబర కవులు కూడా కొంత వెనకేసుకొచ్చాడు ఆయన. సోమసుందరు దిగంబర కవుల్ని కవి చౌడప్ప, కూచిమంచి జగ్గగొలతో పోల్చడం సిగ్గుచేటు కదా అన్నాడు. తిట్టు కవిత కూచిమంచి జగ్గ కవి, దిగంబర కవులు ఒకటేనా అని ప్రశ్నించాడు అనమాట. ఇలాంటివి చాలా చేశాడు. చిన్న విమర్శ గ్రంథం కానీ చాలా చారిత్రక ప్రాముఖ్యమైనటువంటి విమర్శ గ్రంథము. దీనిని అందరూ కనుక చదివితే మనం సాహిత్యాన్ని మారిన పరిస్థితుల్లో ఇవాళకి కూడా సివి గారి భావాలు ఇప్పుడున్న మన దేశపు 2025 నాటివి, అంటే ఈ ఖడ్గ సృష్టి వచ్చి ఇప్పుడు 55-60 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క అంశం కూడా కరుకు మాయలేదు ఆయన చెప్పిన ఫిలాసఫీలో. దీన్ని చదవాల్సింది అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి. సివి గారు రాసినటువంటి శ్రీశ్రీ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ 1974లో వచ్చింది. ఇది ఫిబ్రవరిలో. అంటే ఈ ఒక రచన నేపథ్యంలో ఉన్నటువంటి చారిత్రక అంశాలు ఏమిటనేది ఇప్పుడు మీ ప్రసంగం విన్న తర్వాత మాకు అర్థమైంది. ఎందుకంటే సహజంగా ప్రసిద్ధులైనటువంటి రచయితలు
రాసినటువంటి రచనల్లో ప్రధానంగా వాళ్ళు రాసినటువంటి రచనకి విపరీతంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయో ఆ తర్వాత రాసినటువంటి రచనల్లో దాని తాలూకా ఒక ప్రచారం కావచ్చు, లేదా కీర్తి కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, అందులో ఇవి కనబడవు. అవి శ్రీశ్రీ కావచ్చు, కోకు కావచ్చు, లేదా బుచ్చువ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లా మహాప్రస్థానం తర్వాత ఖడ్గ సృష్టి వచ్చిన నేపథ్యంలో మహాప్రస్థానం తర్వాత ఖడ్గ సృష్టిలో ఏమీ లేదు అది అని చెప్పి చాలా మంది సంప్రదాయవాదులు లేదా సనాతనవాదులు, తర్వాత అభ్యుదయవాదులు అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టడానికి లేదా దాన్ని ఒక ప్రధానమైనటువంటి వాదనలోకి లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరికీ సమాధానంగా ఆయన ఈ బాధ్యతని నెత్తికి ఎక్కుతుకొని సివి గారు ఇంత విపులమైనటువంటి వ్యాఖ్యానం రాశారా అనిపిస్తుంది మనకి. ఆయన రాసినటువంటిది తప్పనిసరిగా చదవలసింది. అందులోనే ఆయన శ్రీశ్రీకి రాసినటువంటి ఇది లేఖ, బహిరంగ లేఖ, అందులో కూడా ఆయన అదే అంటాడు. ఆయన అందులో మోగవోయిన గొంతు సవరించవయ్యా, గాంధీవ అస్త్రాన్ని సంధించవయ్యా, అవినీతి ఖాండవం దహించవయ్యా, నిన్నొక వ్యక్తిగా తలచలేదు ఎప్పుడు సామాన్య మనిషిగా, సంస్థగా, వ్యవస్థగా, రెక్క విప్పిన రెడ్ రెవల్యూషన్గా, జాతిని దిద్దిన మహోద్యమంగా పరిగణించాము, శిరం పంకించాము. అంచేతే నేడు చూపవయ్యా మాకు దారి, చీకట్ల లోకాన్ని చీల్చు రహదారి అని ఆ కవిత దాదాపు 5-6 పేజీల కవిత అది. ఆ కవితలో ఆయన మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్యుని బహిరంగ రేఖ అనేటువంటి ఆ లేఖలో రాసినటువంటి కవిత రాస్తూ అందులో మొత్తం శ్రీశ్రీ అనగానే ఒక మహాప్రస్థానం మాత్రమే కాదు, తర్వాత ఆయన రాసినటువంటి చాలా రచనలు ఉన్నాయి. ఆయన అనువాదాలు కావచ్చు, మిగతా అనేటువంటి ప్రాసక్రియలు కావచ్చు, లెమరకులు కావచ్చు, ఆయన అనువాదాలు కావచ్చు, అన్ని కూడా ఏవి తీసి పారేయడానికి లేదు. మహాప్రస్థానం ముందు అంటే మహాప్రస్థానానికి ఆ రకమైనటువంటి ప్రఖ్యాతి వచ్చి ఉండొచ్చు దానికి ఉన్నటువంటిది. అందువల్ల అది ఎట్టి పరిస్థితిలో కూడా మనం దాన్ని విస్మరించడానికి అవకాశం లేదని చెప్పి, ఎందుకు అవకాశం లేదు అనేటువంటిది చాలా సోదాహరణంగా, చాలా బలంగా, చాలా సాధికారికంగా సివి గారు మనకు చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పి చాలా విపులమైనటువంటి ప్రసంగం చేశారు రాజపాళెం గారు. వాళ్ళకి ధన్యవాదాలు. అయితే సివి గారు రచనలు చాలా వరకు ఈ తరం వాళ్ళకి సివి గారు పెద్దగా తెలియదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ మధ్య ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు వేసినటువంటి రచనలు మళ్ళీ పునర్ముద్రణ చేసిన తర్వాత కానీ అంతకుముందు రాసిన రచనలు చాలా దాదాపు ఒక 20-30 వరకు చేసినటువంటి రచనలు ఉన్నాయి. అన్ని చాలా ప్రసిద్ధమైనటువంటివి, అందరూ తప్పగా చదివి తీరాల్సినటువంటి రచనలు సివి చేసినవి. ఉదాహరణకి విషాద భారతం, తర్వాత కారు చీకటిలో కాంతిరేఖ, ఏడుకొండలవాడ గోవిందా గోవింద, గురజాడ శ్రీశ్రీపై సోమసుందర దాడి, నరబలి, ఊళ్ళోకి స్వాముల వారు ఏం చేశారు, సత్యకామ జాబాలి, హోచిమన్ జీవిత చరిత్ర, శ్రీశ్రీ ఖడ్గ సృష్టి కావ్య పరామర్శ, ప్యారిస్ కమ్యూన్, కౌటిల్య అర్థశాస్త్రం, డార్విన్ పరిణామవాదం, వర్ణ వ్యవస్థ, హేతువాద నాస్తికోద్యమం, రంగనాయకమికి సమాధానం, ఆంధ్రలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు, హేతువాద నాస్తికోద్యమం, రంగనాయకం మళ్లీ సమాధానం, సింధు నాగరికత, ఆధునిక యుగంలో కుల వ్యవస్థ, సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ, మార్క్స్, ప్రాచీన భారతంలో చార్వాకం, మధ్యయుగాల్లో కుల వ్యవస్థ, భారత జాతీయ పునరుజ్జీవనం, కుల నిర్మూలన, సంస్కృతి విప్లవం అనేటువంటి పుస్తకానికి మన విశాఖపట్నం జయగోపాల్ రాసినటువంటి పుస్తకానికి దాదాపు 66 పేజీలు రాసినటువంటి ముందు మాట. తర్వాత రామజన్మభూమి, బాబ్రీ మసీదు, ఇలాంటి చాలా విశిష్టమైనటువంటి గ్రంథాలన్నీ కూడా సివి గారు రచించారు. అదే జాబాలి 74లో ఎవరు మన నార్ల వెంకటేశ్వర గారు నాటకంగా రాస్తే ఈయన 72లోనే దాన్ని నాటకంగా రాశారు సివి గారు. అంచేత ఇవన్నీ కూడా
ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి పుస్తకాలు కాబట్టి రాజపాళెం గారు సివి గారి తాలూకు రచన ఎందుకు చదవాలి ఈ తరం వాళ్ళు అనేటువంటిది తన ప్రసంగం ద్వారా తెలియజేసినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే సార్.